మెలోనికి మెలోడీ చాక్లెట్ గిఫ్ట్ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో కలిసి మోదీ కార్ రైడ్ డిన్నర్ చేసి సెల్ఫీలతో ఆకట్టుకున్న ప్రధానులు. ఇద్దరు సరదాగా ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్. 5 దేశాల పర్యటనలో భాగంగా ఇటలీ చేరుకున్న మోదీ ఘన స్వాగతం పలికిన మెలోని. ఆమెకేమో చాక్లెట్లు పంచు, మాకేమో పెట్రోల్ రేట్లు పెంచు. ఇట్లున్నది నీ కథ. ఇటలీ ప్రధాని దగ్గరికి పోయేమో చాక్లెట్లు పంచు, భారతదేశ ప్రజల మీదనేమో పెట్రోల్ రేట్లు పెంచు. అక్కడికక్కడి సరిపోయింది. నువ్వేమో సరదాలు తీర్చుకో, మాకేమో దూల తీర్చు. ఎందుకురా ఈ బతుక అన్నట్టు మాకు దూల తీర్చు. ఈ పెట్రోల్ కొనలేని స్థితికి, ఈ బియ్యం కొనలేని స్థితికి, ఈ కూరగాయలు కొనలేని స్థితికి, బస్సు ఎక్కాలంటే భయపడేటట్టు చేయడానికి, పెట్రోల్ పోసుకోవాలంటే భయపడేటట్టు చేయడానికి మాకు దూల తీర్చు. నువ్వు ఆడికి పోయేమో చాక్లెట్ పట్టుకొని ఇట్లా ఆమెకు చాక్లెట్, ఆమె మురిచిపోయి నీకు చాక్లెట్ ఇస్తుంది. ఇక గివి చూసేదానికే మేము ఉండాలి. సరే, నీ సంబరాన్ని ఎందుకు కాదనాలే? మంచిగా మన క్రిస్మస్ తాతలు ఎక్కువ ఉన్నాడుగా. క్రిస్మస్ అదొక్కటి పెడితే అయిపోయేది. క్రిస్మస్ తాత లెక్కనే ఉండు. ఇక శాంతా క్లాస్ లెక్కుండు సేమ్. నరేంద్ర మోడీ గారు ఏంది ముసలితనానికి కుసుమగూడాలు అంటారు కదా, ఏంది కథ? చాక్లెట్ పంచుకుంటా ఈ ఫోటోలు తీసి సోషల్ మీడియా పెడితే, సోషల్ మీడియాలో దీని మీద ఫుల్ ట్రోలింగ్, ఫుల్ వైరల్. దీనికి మీ క్యాప్షన్ ఇవ్వండి అనకూడదు, దీనికి మీ కామెంట్ రాయండి అనకూడదు. ఇట్లా మోడీ గారు ఫోటో దిగిందేమో కానీ, రైడ్కి పోయిందేమో కానీ, ఆయన కామెంట్లు చదివితే పడి నవ్వుతారు. ఇక అట్లా ఉన్నాయి. ఎందుకంటే ఇది కామెడీ, మరి ఇది పెద్ద కామెడీ. ఆడ చాక్లెట్ పంచడం ఏంది? పోయి పెట్రోల్ రేట్లతోటి మనం చస్తా అంటే చాక్లెట్ పంచుకుంటూ ఈయన తిరుగుతాడు.